మరో ఉత్తరం చూద్దామండి. కార్తీక్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. వాయుపుత్రుణ్ణి తమలపాకులతో పూజించటంలో ప్రత్యేకత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. మానవుడికి పాపమున్నంత వరకు దారిద్ర్యం ఉంటుంది. దారిద్ర్యం ఉన్నంత వరకు మళ్ళీ పాపాలు చేస్తాడు. అందుకే పాపం దారిద్ర్యం రెండు పక్క పక్కవి. అదాన దోషేణ భవే దరిద్రః దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి అన్నారు పరాశరులు వారు. ఎవ్వరికీ దానం చెయ్యని పాపాత్ముడు దానివల్ల ఈ జన్మలో దరిద్రుడవుతున్నాడు. అందుకే ఎప్పుడు ఎవరో ఒకరికి ఎంతో కొంత దానం చేయాలి. పండితులు కనపడగానే ఆ మెడలో ఉన్న బంగారపు గొలుసు అలా చేతిలో పెట్టి దానం చేస్తే వచ్చే జన్మలో మంచి ఐశ్వర్యం వస్తుంది, ఈ జన్మలో కూడా మంచి ఐశ్వర్యం వస్తుంది. దానం చేయకపోతే దరిద్రుడవుతాడు. దరిద్రం వల్ల మళ్ళీ పాపం చేస్తాడు. పాపం వల్ల నరకానికి పోతాడు. మళ్ళీ దరిద్రుడవుతాడు. మళ్ళీ పాపం చేస్తాడు. దీని నుంచి ప్రాయశ్చిత్తం ఎలాగా అని పరాశరులు వారు హనుమంతుడిని అడిగితే అప్పుడు హనుమంతుడు నాకు తమలపాకులతో పూజ చేస్తే, నాగవల్లి దళం అంటాం తమలపాకుని, 108 తమలపాకులతో లేక 1000 తమలపాకులతో నాకు అర్చన చేస్తే ఈ పూర్వజన్మ పాపం తొలగుతుంది. దానం చెయ్యని దోషం తొలగుతుంది. వాడికి దానం చేసిన పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల సంపదలు వస్తాయి. సంపదలతో మళ్ళీ నన్ను పూజిస్తే ఇక ఎన్ని జన్మలైనా వాడికి సంపదలు తప్ప దారిద్ర్యం ఉండవు. కాబట్టి సకల దారిద్ర్యాల్ని తొలగించడానికి, పూర్వజన్మలో దానం చెయ్యని పాపం తొలగించడానికి హనుమంతుడికి తమలపాకులతో పూజ చెయ్యండి అని పరాశరులు వారు హనుమంతుని ద్వారా తెలుసుకుని మనకు అందించారు. కాబట్టి తమలపాకుల పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, పాపాలని తొలగిస్తుంది. తద్వారా ఈ జన్మలోనూ ఒకవేళ వస్తే ఉత్తమ జన్మ వస్తుంది, లేకపోతే మోక్షం వస్తుంది.